శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. పరమపవిత్రమైన గరుడ పురాణం వింటూ ఉన్నాము. ఆచారకాండలో వ్రతాలు నోములు గురించి చెప్పుకుంటూ ఉన్నాము. కింద భాగంలో షష్ఠి సప్తమి వ్రతాలు, దూర్వాష్టమి శ్రీకృష్ణాష్టమి వ్రతాలు, బుధాష్టమి వ్రతము, కొన్ని నవమి వ్రతాలు, ఋష్య ఏకాదశి వ్రతాలు, శ్రవణ ద్వాదశి వ్రతము, ఇక తిథి వార నక్షత్రాది వ్రతాలు చెప్పుకున్నాము. ఇప్పుడు సూర్యవంశ వర్ణనము చెబుతున్నారు, విందాం. రుద్రదేవ, ఇక భరతఖండాన్ని ఏలిన మహారాజుల వంశాన్ని వర్ణిస్తాను. ముందుగా సూర్యవంశ వర్ణన గావిస్తాను. విష్ణు భగవానుని నాభికములం నుండి బ్రహ్మ, ఆయన అంగుష్టబాలం భాగము నుండి దక్ష ప్రజాపతి ఉద్భవించగా దక్షపుత్రికగా దేవమాత అతిథి జన్మించింది. అతిథి నుండి వివస్వంతుడని పేరు సూర్యుడు, ఆయనకు వైవస్వత మనువు జన్మించారు. మనువునకు 9 కొడుకులు. వారు ఇక్ష్వాకు, శర్యాతి, మృగుడు, దృష్ట, వృషధ్రుడు, నరిష్యంతుడు, నభగుడు, దిష్ట, శశకుడు. మనువునకు ఇలాను కూతురు సుద్యుమ్నునకు కొడుకు కలిగారు. ఇలకు బుధుని వల్ల పురూరవ మహారాజు సుద్యుమ్నునికి అతని పత్ని ద్వారా ఉత్కళ, వినత, గయా నామకులైన పుత్రులు జన్మించారు. గోవధ చేసిన పాపానికి మనుపుత్రుడు వృషధ్రుడు శూద్రుడైపోయాడు. కరుషుల నుండి క్షత్రియుల ఉత్పత్తి జరిగింది. వారు కారుషులుగా విఖ్యాతి పొందారు. దిష్టపుత్రుడైన నాభాగుడు వైశ్యుడైనాడు. అతని కొడుకు పేరు బలందనుడు. వాని వంశమున వరుసగా వత్స, ప్రీతి, అతనికి పాంసుఖ మిత్రులు, కనిత్రునికి భూపుడు, అతనికి క్షుపుడు, అతనికి వింసుడు, అతనికి వివింసకుడు కలిగారు. వివింసకునికి వంశములో వరుసగా కనినేత్రుడు, విభూతి, కరందముడు, అవిక్షితుడు, మరుత్తు, నరిష్యంతుడు, తమ్ముడు, రాజవర్ధనుడు, సుధృతి, నరుడు, కేవలుడు, బంధుమానుడు జన్మించారు. బంధుమానుని వంశంలో వరుస క్రమంలో వేగవానుడు, బుధుడు, తృణబిందు, విశాలుడు, హేమచంద్రుడు, చంద్రకుడు, ధూమ్రాశ్వుడు, సృంజయుడు, సహదేవుడు, కృశాశ్వుడు, సోమదత్తుడు, జనమేజయుడు కలిగారు. వీరంతా వైశాలక రాజులని పిలువబడతారు. వీరిలో తృణబిందువుకి అలంబుష అనే అప్సరస ద్వారా ఇల విలాయ అను కూతురు కూడా కలిగింది. వైవస్వత మనువు శర్యాతికి సుకన్య అను కూతురు పుట్టింది. ఆమె చవన మహర్షిని పెళ్లాడింది. శర్యాతి వంశంలో వరుసగా అనంతుడు, రేవతుడు, రైవతుడు జన్మించారు. రైవతుని కూతురు రేవతి. వైవస్వత మనువు పుత్రుడు ధృతరాష్ట్రునికి దాష్ట్ర నామక పుత్రుడు జన్మించాడు. అతడు వైష్ణవుడైనాడు. మనుపుత్రుడైన నభగుని వంశంలో క్రమంగా నేదిష్ట, అంబరీష, విరూప, పృషదక్ష, రథీనరులు జన్మించారు. వీరంతా వాసుదేవ భక్తులు. మనుపుత్రుడైన ఇక్ష్వాకునికి వికుక్షి, నిమి, దండకులను 3 కొడుకులు కలిగారు. వికుక్షుకి విజ్ఞేయ శశకము అంటే కుందేలను భక్షించి శశాదనామంతో విఖ్యాతుడైనాడు. అతడు కొడుకులు పురంజయుడు, కుకుత్సుడు,
ఈ రెండవ వాని కొడుకు వేణుడను పేరు గల అనేనసుడు, అతనికి పుత్రుడే విష్ణువంశగల పృథు చక్రవర్తి. ఆ తర్వాత వంశపారపర్యంగా విశ్వరాతుడు, ఆర్ద్రుడు, యవనాశ్వుడు, శ్రీవత్సుడు, బృహద్వంశుడు, కువలాశ్వుడు, దృఢాశ్వుడు పుట్టారు. దృఢాశ్వ చక్రవర్తి దుందుమారుడనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తర్వాత ఆ వంశంలో దృఢాశ్వ కుమారుడు చంద్రాశ్వుడు, కపిలాశ్వుడు, హర్యశ్వుడు అనువారులలో హర్యశ్వుని వంశంలో వరుసగా నెక్కుంబుడు, హితాశ్వుడు, పూజాశ్వుడు, యవనాశ్వుడు, మాంధాత జన్మించారు. మాంధాత కథని పత్ని బిందుమతి ద్వారా ముచుకుందుడు, అంబరీషుడు, పురుషుకుడు అను ముగ్గురు కొడుకులు 50 మంది కూతుళ్ళు పుట్టారు. మాంధాత కూతుళ్ళందరినీ సౌభరి మహాముని పెండ్లాడాడు. అంబరీషుని కొడుకు యవనాశ్వుడు, అతని కొడుకు హరితుడు. పురుక్షుకుని నర్మద ద్వారా రసంధవ్యునకు పుత్రుడు ఉదయించాడు. అతని వంశంలో క్రమంగా అనరణ్యుడు, హర్వస్వుడు, వసుమనుడు, త్రిధన్వుడు, త్రయారుణుడు, సత్యరథుడు అంటే త్రిశంకువు, హరిశ్చంద్రుడు, రోహితాసుడు, హరితుడు, చెంచుడు, విజయుడు, రుకుడు, బహువు, సగరుడు ఉద్భవించి చక్రవర్తులైనారు. సగరునికి సుమతి అనే పత్ని ద్వారా 60,000 మంది పుత్రులు కలిగారు. కానీ వారిలోనెవరూ మిగలలేదు. పాతాళంలో కపిల మహర్షిని దూషించి కొట్టిన పాపానికి వారిని పాపాగ్నిలో వారే కాలి బూడిదైపోయారు. సగరునికి రెండవ పత్ని కేసినికి అసమంజసుడు, అతనికి అంశుమంతుడు, అతనికి దిలీపుడు, ఆయనకు భగీరథుడు జన్మించారు. ఈ భగీరథుడే దివిజ నుండి గంగను భూకి తెచ్చి మహనీయుడు. ఆయన నుండి సూర్యవంశక్రమం ఇలా పరంపరగా తామరతంపరగా కొనసాగింది. భగీరథుని తరువాత వరుసగా శృతుడు, నాభాగుడు, అంబరీషుడు, సింధుదీవిపుడు, అయుతాయువు, ఋతుపర్ణుడు, సర్వకాముడు, సుధాముడు, సౌదాముడు, కల్మషపాదుడు, అశ్వకుడు, మూలకుడు, దశరథుడు, ఐలబిలుడు, విశ్వసహుడు, కట్వాంగుడు, దీర్ఘబాహు, అజుడు, దశరథుడు చక్రవర్తులైనారు. ఈ దశరథ పుత్రులే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. శ్రీరామచంద్రుని పుత్రులు కుశలవులు. భరతునికి తారక్ష పురుష్కులు, లక్ష్మణునికి చిత్రాంగద చంద్రకేతువులు, శత్రుఘ్నునికి సుబాహు సూరసేనులు జన్మించారు. కుశమహారాజు వంశం ఈ విధంగా వర్ధిల్లింది. ఎవరి పేరునైతే ఈ వంశాన్ని రఘువంశం అని వ్యవహరిస్తారో ఆ రఘు మహారాజు పేరు కనపడకపోవడం చింత్యము. అయితే ఈ పురాణంలోనే 143వ అధ్యాయంలో అజుడు రఘుపుత్రుడని చెప్పబడింది. అంటే ఈ అధ్యాయంలో పేర్కొనబడిన దీర్ఘబాహువే రఘు మహారాజు అని అనుకోవాలి. ఇక సుకుడు, కుశుడు, అతిథి, నిషధుడు, నలుడు, నభస్సు అంటే నభుడు, పుండరీకుడు, క్షేమధ్వనుడు, దేవానీకుడు, అహీనకుడు, రురుడు, పార్యాత్రుడు, దలుడు, చలుడు, ఉక్తుడు, వజ్రనాభుడు, గణుడు, ఉషితాశ్వుడు, విశ్వసహుడు, హిరణ్యనాభుడు, పుష్పకుడు, ధ్రువసంధి, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, పద్మవర్ణుడు, శ్రీఘ్రుడు, మరుడు, సుశ్రుతుడు,
ఉదానవ ఉదానవసుడు, నందివర్ధనుడు, సుకేతువు, దేవరాతుడు, బృహద్దుకుడు, మహావీర్యుడు, సుధృతి, కృష్ణకేతువు, హర్యశ్వుడు, మరుడు, పతీంధకుడు, కృతిరథుడు, దేవమేఢుడు, విభుడు, మహాధృతి, కీర్తిరాతుడు, మహారోముడు, స్వర్ణరోముడు, హ్రస్వరోముడు, శీరధ్వజుడు. శీరధ్వజునికి సీత అను పేరు గల పుత్రిక కుశధ్వజుడు అనే తమ్ముడు ఉన్నట్టుగా తెలుస్తోంది. శీరధ్వజుని పుత్రుడైన భానుమంతునికి వంశంలో క్రమంగా శతద్యుమ్నుడు, శుచి, ఊర్జుడు, సనద్వాజుడు, కులి, అనంజనుడు, కులిజిత్తు, అధినేమికుడు, సుతాయువు, సుపార్శ్వుడు, సృంజయుడు, కౌమారి, అనేననుడు, రామరథుడు, ఉపగురువు, ఉపగుప్తుడు, స్వాగతుడు, స్వవరుడు, సువర్చుడు, సుపార్శ్వుడు, సుశ్రుతుడు, జయుడు, విజయుడు, ఋతుడు, సునయుడు, వీతిహవ్యుడు, ధృతి, బహుళాశ్వుడు, కృతి, జనకుడు మొదలైన వారు రాజులైనారు. ఈ జనక మహారాజు 2 వంశాల వాడని తెలుస్తోంది. ఆయన రాజయోగిగా యోగ మార్గాన్ని అనుసరించి దానిని అభివృద్ధి చేశాడు. ఇక చంద్రవంశ వర్ణనము. శ్రీహరి పరమశివాదులకు ఇంకా ఇలా చెప్పసాగాడు. నారాయణునికి నాభికమలం నుండి బ్రహ్మ, ఆయన నుండి అత్రి, ఆయన నుండి చంద్రుడు ప్రాదుర్భవించారు. చంద్రుని నుండి అతని వంశంలో బుధుడు, పురూరవుడు కలిగారు. చంద్రుని మనుమడైన పురూరవునికి ఊర్వశి ద్వారా 6 పుత్రులు కలిగారు. వారు సుతాత్మక, విశ్వావసు, శతాయువు, ఆయువు, ధీమాను, అమావసువులు. అమావాసన వంశంలో వరుసగా భీమ, కాంచన, సుహోత్ర, జహ్ను, సుమంతు, ఉపజాపక, బాలాకాస్వ, కుశులు ఉద్భవించారు. కుశునికి 4 కొడుకులు. వారు కుశస్వ, కుశనాభ, వసు, అమూర్తరయులు. కుశస్వునికి కొడుకు గాది, గాది కొడుకే సుప్రసిద్ధ రాజర్షి, కడకు బ్రహ్మర్షి, గాయత్రి మంత్ర ద్రష్టయగు విశ్వామిత్రుడు. ఆయనకు దేవరాత, మధుచందాది అనేక పుత్రులు కలిగారు. గాది తన కూతురైన సత్యవతిని రుచియుడను బ్రాహ్మణోత్తమునికిచ్చి పెండ్లి చేశాడు. రుచిక పుత్రుడు జమదగ్ని కొడుకే పరశురాముడు. బుధపుత్రుడైన ఆయువు కొడుకు నహుషుడు. ఇతని పుత్రులు అనేన, రాజి, క్షతవృద్ధ, రంభకుడు. క్షత్రవృద్ధి పుత్రుడు సుహోత్ర. మహారాజుకు కాశ్య, కాస, గృత్య, మధులని 3 తనయులు. గృత్యమధుని కొడుకే సౌనకుడు. కాశ్యపుత్రుడైన దీర్ఘతమునికి ధన్వంతరి జనించాడు. ఆ వంశంలో క్రమంగా కేతుమాను, భీమరథ, దివోదాస, ప్రతర్ధనులు ఉదయించారు. ప్రతర్ధనునే శత్రుజిత్తుని కూడా అంటారు. శత్రుజిత్తుని వంశంలో వరుసగా ఋతధ్వజ, అలర్క, సన్నతి, సునీత, సత్యకేతు, సువిభు, సుకుమార, దుష్టకేతు, వీతిహోత్ర, భర్గ, భూమికులు రాజ్యం చేశారు. నహుషపుత్రుడైన రాజీ లేదా రజీకి 500 మంది కొడుకులు పుట్టారు. కానీ వారందరినీ ఇంద్రుడు సంహరించాడు. అక్కడ నహుషపుత్రుడైన క్షత్రవృద్ధుని వంశము వర్ధిల్లింది. వారి పేర్లు ప్రతిక్షత్ర, సంజయ, విజయ, కృత, వృషధన, సహదేవ, అధీన, జయసేన, సంకృతి, క్షత్రధర్ములు. ఇది నహుషుని ఒక వంశము. ఇక నహుష చక్రవర్తికి యతి, యయాతి, సంయాతి, అయాతి, వికృతి నామకులకు మరో 5 కుమారులు ఉన్నారు. ఈ యయాతికి దేవయాని ద్వారా యదువు తుర్వసుడు పుట్టాడు. వృషపర్వతి పుత్రుడు యొక్క శర్మిష్ఠ ద్వారా యయాతికి ద్రుహ్యు,
అను పూర్వనామకులైన తనయులు జన్మించారు. యదువుకు సహస్రజితు, కోష్ఠువు, రఘువులనే కొడుకు పుట్టారు. సహస్రజిత్తు కొడుకు శతజిత్తు కాగా అతని హయహైహయులు జన్మించారు. హయునికి అరణ్యుడు, హైహయునికి ధర్ముడు పుట్టారు. ధర్ముని వంశంలో ధర్మనేత్రుడు, కుంతుడు అంటారు. సాహంజుడు, మహిష్మంతుడు, భద్రశ్రేణుడు, దుర్ధముడు వర్ధిల్లారు. దుర్ధముని కొడుకులు 6 కొడుకులు. వారు ధనక, కృతవీర్య, జానక, కృతాగ్ని, కృతవర్మ, క్రౌతుజులు. వీరంతా పరమ బలశాలులే. కృతవీర్యుని కొడుకు అర్జునుడు, అతని పుత్రుడు సూరసేనుడు. కృతవీర్యునికి అర్జునుడే కాక ఇంకా జయధ్వజ, మధు, సూర, వృషణ నామకులైన పుత్రులు కలిగారు. వీరంతా గొప్ప సువ్రతులు. జయధ్వజ పుత్రుడు తాళజంఘుడు కాగా అతని తనయుడు భరతుడు. వృషణపుత్రుడు మధువు, అతని పుత్రుడు వృష్టి. ఈ వృష్టియే వృష్టి వంశానికి మూలపురుషుడు. కోష్ఠు వంశంలో క్రమంగా విజిజ్ఞవాను, ఆహి, అంశకు, చిత్రరథ, శశబిందువులు జన్మించారు. ఈ శశబిందునికి 1,00,000 మంది పత్నుల ద్వారా పృథుకీర్తి, పృథుజయ, పృథుదాన, పృథుశ్రవాది 10,00,000 మంది శ్రేష్ఠులైన పుత్రులు ఉదయించారు. పృథుశ్రవుని పుత్రుడు అతని కొడుకు ఉశనుడు, అతని పుత్రుడు శతగు, అతని తనయుడు శ్రీ రుక్మకవచుడు. అతనికి రుక్మ, పృథురుక్మ, జామఘ, హరి, పాలింతులనే పుత్రులు పుట్టారు. జామఘునికి కొడుకు పేరు విదర్భుడు. విదర్భునికి శైబ్య అనే భార్య ద్వారా క్రద, కౌశిక, రోమపాదులను పుత్రులుగా కలిగారు. రోమపాదుని కొడుకు బభ్రువు. మనుమడు ధృతి. కౌశికుని వంశంలో రుచి, చేది, కుంతి, వృష్ణి, నివృత్తి, దశార్హ, వ్యోమ, జీమూత, వికృతి, భీమరథ, మధురథ, శకుని, కరింభ, దేవమాను, దేవక్షత్ర, మధు, కురువంశ అను పురుహోత్ర, అంశు, సత్వశ్రుత, సాత్వతులు రాజులైనారు. సాత్వతునికి 7 కొడుకులు. వారు భజనుడు, భజమానుడు, అంధకుడు, మహాభోజుడు, వృష్టి, దివ్యవంతుడు, దేవవృధుడు. భజమాని కొడుకుల పేర్లు నిమి, వృష్టి, అయుతాజితు, శతజితు, సహస్రజితు, బభ్రు, దేవ, బృహస్పతి. మహాభోజన వంశంలో భోజుడు, వృష్టి, సుమిత్రుడు జనించగా సుమిత్రునికి 3 కొడుకులైన స్వదాజితు, అనామిత్ర. ఆశీనులతో అనమిత్రుని 3 కొడుకులైన నిఘ్న, ప్రసేన, శిబిలలో శిబి కొడుకు సత్యకుడు కాగా అతని కొడుకు సాత్యకి. ఇతని వంశంలో వరుసగా సంజయుడు, పులి, యుగంధరుడు జన్మించారు. వీరిని శైవేయులు అంటారు. అనమిత్రునికి వృష్ణి, స్వపల్గుడు, చిత్రకుడు అని మరో 3 కొడుకులు ఉన్నారు. స్వపల్గునికి గాంధీని అను పత్ని ద్వారా పరమ వైష్ణవోత్తముడైన అక్రూర మహాశయుడు జన్మించాడు. ఉపమద్గుడు, దేవవంతుడు, ఉపదేవుడు అక్రూరనందనుడు. చిత్రరథునికి పృథు, విపృథు, సాత్వత నందనుడైన అంధకునికి శుచి, భజమాన పుత్రుడైన కకురునికి దృష్టుడు జన్మించారు. దృష్టుని వంశంలో క్రమంగా కాపోతరాముకుడు, విలోముడు, తుంబురుడు, దుందువి, పునర్వసు, అహూకుడు జన్మించారు. అహుకునికి ఆహుకి అను కూతురు, దేవకుడు, ఉగ్రసేనుడు అను కొడుకులు జన్మించగా దేవకుని కూతురుగా శ్రీకృష్ణ పరమాత్మ కన్న తల్లి దేవకి ఆవిర్భవించింది. దేవకునికి మరొక 6 కూతుళ్ళు కూడా కలిగారు.
ఆయన తన సప్తకన్యలను వసుదేవునికి ఇచ్చి వివాహం చేశాడు. దేవకపుత్రుడైన సహదేవునికి దేవవాన్ ఉపదేవ నామకులైన ఇద్దరు కొడుకులు కలిగారు. ఆహుకపుత్రుడైన ఉగ్రసేనునికి కంస, సునామ, వటాది అనేక పుత్రులు జన్మించారు. అందకపుత్రుడైన భజమాను నందనందనుడు విదూరధుని వంశంలో క్రమంగా సూర, శమి, పతిక్షత్ర, స్వయంభోజ, హృదిక, కృతవర్మాదులు జన్మించారు. సూర్యునికి 5 కూతుళ్ళు పుట్టారు. వారు పృథ, శృతదేవి, శృతకీర్తి, శృతస్రవ, రాజాదిదేవి. వీరిలో పృథను కుంతిభోజనికి పెంపకానికి ఇచ్చి వేశారు. అతడు ఆమెను అల్లారు ముద్దుగా పెంచి పాండురాజుకిచ్చి వివాహం చేశాడు. ఆమె పుత్రులే భారత వీరులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. తన సవతి సహగమనం చేయడంతో ఆమె పుత్రులైన నకుల సహదేవులను కూడా పృథయే పెంచింది. ఈమె పుత్రుడే కర్ణుడు కూడా. ఈమెను కుంతి అని పిలిచేవారు. ఈ కుంతికి చెల్లెలు శృతదేవి కడుపున పుట్టిన వాడే దంతవక్త్రుడు. శృతకీర్తి కేకయ్య రాజుని పెండ్లాడి శతర్ధనాది 5 కొడుకులను కన్నది. రాజాదిదేవికి విందు, అనువిందులని 2 కొడుకులు పుట్టారు. శృతస్రవ చేతి రాజైన దమఘోషణుని పెండ్లాడింది. ఆమె కొడుకే శిశుపాలుడు. వాసుదేవునికి పౌరవ, మదిర, దేవకి, రోహిణి, భద్రాద్రి భార్యలలో దేవకీ నందనుడు శ్రీకృష్ణ పరమాత్మ కాగా రోహిణి పుత్రుడు బలరాముడు. బలరామునికి రేవతి ద్వారా సారణ, శఠాది పుత్రులు జన్మించారు. దేవకీ పుత్రులే అయిన కీర్తిమాను, సుసేన, ఉదార్య, భద్రసేన, రుజుదాస, భద్రదేవులను కంసుడు చంపివేశాడు. శ్రీకృష్ణునికి భార్యల ద్వారా చాలామంది కొడుకులు పుట్టారు. వారిలో ప్రద్యుమ్న, చారుదేష్ట, సాంబులు ప్రధానులు. ప్రద్యుమ్న పత్ని కకుద్మికిని మహాపరాక్రమశాలి అయిన అనిరుద్ధుడు పుట్టాడు. అనిరుద్ధునికి సుభద్ర అయిన పేరు గల పత్ని ద్వారా వజ్రుడు జన్మించాడు. అతడు తన పుత్రుడు ప్రతిబాహువు మనుమడు చారుదత్తుడు రాజ్యమేలాడు. ఏయాదు పుత్రుడైన తుర్వసుని వంశంలో వహిని, భర్గ, భాను, కరందమ, మరుత్తులు జన్మించారు. రుద్రదేవ, ఇక ద్రుహ్యు అను వంశములను వివరిస్తాను వినండి. ఏయాది పుత్రుడు ద్రుహ్యుని తరువాత అతని వంశంలో వరుసగా సేతు, అరద్ధ, గాంధార, ధర్మ, ఘృత, దుర్గమ, ప్రచేతులు జన్మించారు. అనువు వంశంలో వరుసగా సవానల, కాలంజయ, సృంజయ, పురంజయ, జనమేజయ, మహాసాల, ఉసీనర, శిబి, వృషదర్భ, మహామనోజ, తితిక్షుర్, రోషద్రథ, సుతపులు జన్మించారు. సుపతసుతుడైన బలి మహారాజుకు 5 కొడుకులు. వారే అంగవంగ, కళింగ, ఆంధ్ర, పౌండ్రులు. అంగుని వంశంలో అనపాన, దివిరథ, ధర్మరథ, రోమపాద, చతురంగ, పృథులాక్ష, చంప, హర్యంగ, భద్రరథ, బృహత్కర్మ, బృహద్భాను, బృహన్మదన, జయద్రథ, విజయ, ధృతి, ధృతవర్మ, సత్యధర్మ, అతిరథ, కర్ణ, వృషసేనులు పుట్టారు. రుద్రాది దేవతలారా, ఇక పురువంశ వర్ణనం వినండి. పురువు జనమేజయుడు, నమస్యుడు, అభయుడు, సుజ్జు, బహుగతి, సంజాతి, వత్సజాతి, రౌద్రాశ్వుడు, రుతయుడు, రతినారుడు, ప్రతిరథుడు, మేధాతిథి, ఐనిరుడు, దుష్యంతుడు, భరతుడు. ఇతడే శకుంతల కొడుకు. వితధుడు,
మన్యువు నరుడు, సంకృతి గర్గుడు, అమన్యువు శిని వీరంతా పౌరవ వంశస్థులే. రౌద్రాశ్వని కేడుగురు కొడుకులు, వారి పేర్లు ఋతేయ, స్థండిలేయ, కక్షేయ, కృతేయు, జలేయు, సంతతేయులు వీరంతా రాజశ్రేష్ఠులే. భరతపుత్రుడైన మన్యు వంశంలో వరుసగా మహావీర, ఉరుక్షయ, త్రయ్యారుని, వ్యూహక్షత్ర, సుహోత్ర రాజన్యులు ఉద్భవించారు. హస్తి అజమీడ ద్విమూఢులు, సుహోత్రనందనులు. హస్తి కొడుకు పేరు పురుమీఢుడు కాగా అజమీడుని కొడుకు కన్యుడు. మనుమడు మేధాతిథి. వీరి వల్లనే బ్రాహ్మణులలో కాణ్వాయన గోత్రం ఏర్పడింది. అజమీడునికి మరొక పుత్రుడైన బృహదీషుని ద్వారా రాజవంశం నిలబడింది. బృహదీషుని వంశంలో క్రమంగా బృహద్దను, బృహత్కర్మ, జయద్రథ, విశ్వజిత్తు, సేనజిత్తు, రుచిరాశ్వ, పృథుసేన, పార, నృప, శృమరులు రాజులైనారు. పృథుసేనునికి మరొక పుత్రుడైన సుకృతి వంశంలో కూడా క్రమంగా విభ్రాజ, అశ్వహ, బ్రహ్మదత్త, విశ్వక్సేనులు కూడా రాజ్యం చేశారు. ద్విమూఢుని వంశంలో క్రమంగా యవీనర, ధృతిమాన, సత్యధృతి, దృఢనేమి, సుపార్శ్వ, సన్నతి, కృత, ఉగ్రాయుధ, క్షేమ్య, సుధీర, పురంజయ, విదూరధులు జన్మించారు. అజమీడునికి పత్ని నళిని ద్వారా నీల మహారాజు ఉదయించాడు. ఆయన వంశంలో క్రమంగా శాంతి, సుశాంతి, పురు, అర్క, హర్యస్వ, ముకులులు వర్ధిల్లారు. ముకులునికి 5 కొడుకులు కలిగారు. వారు యవీర, బృహద్భాను, కమిల్ల, సృంజయ, శరధ్వానుడు. వీరిలో శరధ్వానుడు బ్రాహ్మణ వృత్తిని అవలంబించి పరమ వైష్ణవుడిగా పేరుగాంచాడు. ఆయనకు పత్ని అహల్య. అహల్య ద్వారా దివోదాసుడను పుత్రుడు కలిగాడు. దివోదాసుని కొడుకు శతానందుడు. ఇతని కొడుకైన సత్యధృతు దేవకాంత అయిన ఊర్వశి ద్వారా కృపాచార్యుని కపిని కన్నాడు. ఈ కృపినే భారత వీరుడు, గురుదేవుడునైన ద్రోణాచార్యుడు పెండ్లాడాడు. ఈ కృపి వారి పుత్రుడు అశ్వత్థామ. దివోదాసుని వంశంలో వరుసగా మిత్రాయు, చ్యవన, సుదాస, సౌదాస, సహదేవ, సోమక, జహగ్నులు, జుహ్ని, సోమక, జుహ్ని, పృషత, ద్రుపద, దృష్టజుమ్న, దృష్టకేతులు జన్మించారు. అజమీడుని పుత్రుడైన రుక్షవంశంలో వరుసగా సంవరణుడు, కురు మహారాజు వర్ధిల్లారు. కురురాజుకు 3 కొడుకులు. వారు సుధను, పరీక్షిత్తు, జహనుడు. సుధనుని వంశంలో క్రమంగా సుహోత్ర, చ్యవన, కృతక, ఉపరిచర వసువులు రాజులు కాగా ఉపరిచర వసువునకు బృహద్రథ, ప్రత్యగ్రహ, సత్యాదిగా అనేక పుత్రులు కలిగారు. బృహద్రథుని వంశంలో కుశాగ్ర, వృషభ, పుష్పవాను, సత్యహిత, సుధన్వ, జహనులు ఉదయించారు. బృహద్రథుని మరొక పుత్రుడు జరాసంధుడు. అతని వంశక్రమంలో సహదేవ, సోమాపి, అతని పుత్రులైన శృతవంత, భీమసేన, ఉగ్రసేన, శృతసేన, జనమేజయులు ఉద్భవించారు.
ఇక కురు మహారాజుకు మరొక కొడుకునైన జహును నుండి క్రమంగా సురథ, విదూరథ, సార్వభౌమ, జయసేన, అవధీత, ఆయుతాయు, అక్రోధన, అతిథి, వృక్ష, భీమసేన, దిలీప, పతీప మహారాజులు ఉదయించగా ఆయనకు దేవాపి, శంతను, బాహులి కూడా ఉదయించారు. బాహులికుని వంశంలో క్రమంగా సోమదత్తుడు, భూరిశ్రవణుడు, శరుడు జన్మించారు. ఇంకా ఈ యొక్క వంశానుక్రమం ఇంకా జరుగుతూ ఉంది. వచ్చే భాగంలో విందాం. స్వస్తి. శ్రీ కృష్ణార్పణమస్తు.